రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ కోసం రష్యా నుండి పెట్రోలియం క్రూడ్ ఆయిల్ను అతి తక్కువ ధరకే నరేంద్ర మోడీ సర్కారు దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల దేశంలో డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు తగ్గలేదు. దేశ ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదు. కానీ రిలయన్స్ ఇండస్ట్రీ ఈ కాలంలో 50,000 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆ పేరుతోటి ట్రంప్ దేశంపై 50% సుంకాలను విధించారు. ఈ సుంకాల విధింపు ప్రభావం ప్రధానంగా టెక్స్టైల్ రంగం పైన పడుతుంది. ఈ టెక్స్టైల్ రంగంలో పనిచేస్తున్న వేలాది కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. టెక్స్టైల్ రంగాన్ని కాపాడుకోవడం పేరుతోటి మోదీ సర్కారు పత్తిపై దిగుమతి సుంకాన్ని 11%గా ఉన్నదాన్ని తగ్గించారు. దీనివల్ల పత్తి రైతులు తీవ్రంగా నష్టపోనున్నారు. ఇరు దేశాలకు సంబంధించిన దేశాధినేతలు ఇరు దేశాల యొక్క ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇరు దేశాల్లోని కార్పొరేట్లకు కనకవర్షం కురిపిస్తున్నారు. పాలకులు ఎవరన్నది కాదు, పాలకుల యొక్క విధానాలు ఏంటిదే ముఖ్యం అనేది కమ్యూనిస్టులు చెప్తారు. ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనం దాగి ఉందో ప్రజలు తెలుసుకోనంత వరకు మోసపోతూనే ఉంటారని చెప్పి లెనిన్ మహాశయుడు కూడా తెలియజేశారు.